నెల్లూరు రూరల్ పరిధిలోని 18వ డివిజన్ ఆనం వెంకటరెడ్డి నగర్ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నుంచి స్థానిక తెలుగుదేశం పార్టీ 18వ డివిజన్ అధ్యక్షుడు పెనాక శ్రీనివాసులు రెడ్డి చేపట్టిన మీ సమస్య నా బాధ్యత కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మదన్ కుమార్ రెడ్డి పెనాక శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. 18వ డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కొల్లి పవన్ కుమార్ రెడ్డి, సుదీప్, వనజారెడ్డి, కటకం చైతన్య, పగిడి నాటి లక్ష్మయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి డివిజన్ అధ్యక్షుడు సేన నియమించారు ఎమ్మెల్యే గారు. ఏదన్నా ఉంటే సేన నెంబర్ ఉంటుంది, ఏదైనా ఉంటే ఫోన్ చేయి. లక్ష్మణ్ అందరూ ఉంటాడా? కర్ణాపురం కొత్తగా ఈ తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే గారు నియమించారు. ఏదన్నా ఉంటే ఆయన నెంబర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఆల్రెడీ లక్ష్మణ్ అందరు ఉన్నారు. ఏదన్నా ఉంటే ఫోన్ చేయండి. నీకేం చెప్పలేదు కదమ్మా, మన ఇంట్లో వాళ్ళు అమ్మా అందరు కలిసి చేసుకున్నారు. అధ్యక్షుడిగా కొత్తగా నియమించబడ్డాడు ఎమ్మెల్యే గారు నియమించారు. ఏదైనా సమస్యలు ఉంటే ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఏదైనా మీరు ఆయన నెంబర్కి ఫోన్ చేస్తే ఆయన నెంబర్ ఉంటుంది. ఇప్పుడున్నా కూడా ఏదన్నా మీ సమస్యలు తెలుసుకున్నామని చెప్పి ఇంటికి తిరుగుతూ ఉన్నాడు. ఏదన్నా సమస్యలు ఉంటే ఆయన నెంబర్ ఉంటుంది, నేరుగా చెప్పండి, లేదా ఫోన్ చేసినా చెప్పండి. నా సమస్యలు ఉన్నాయా? మనుషులు ఇస్తున్నారు ఒకటో తేదీ ఏ లేవా? ఎలక్షన్ వస్తుందా? ఒకటో తేదీ వస్తుంది కదా, ఏం ఇబ్బంది లేదు కదా. ఇక సేనన్న కొత్తగా టీడీపీ అధ్యక్షుడు 18వ డివిజన్ సేనన్న జాగ్రత్త. ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేవు కదా. సేనన్న మన హరినాపురం పెనాక శ్రీనివాసులు రెడ్డి తెలుసు కదా, 18వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించబడ్డారు. చెప్పు, ఏదైనా చెప్పు, ఇబ్బంది లేదు. ఈరోజు సాయంత్రం 18వ డివిజన్ ఏదైతే ఆనం వెంకటరెడ్డి నగర్ సాయంత్రం నూతనంగా 18వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఇటీవలే నియమితులైనటువంటి పెద్దలు పెనాక శ్రీనివాసులు రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి ఆశీస్సులతో 18వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమించిన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రతి ఇంటికి సేనన్న అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి ఇంటికి కూడా 18వ డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్ళి స్థానిక సమస్యలు ఈ సంవత్సరం పాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పథకాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్, నీటి సమస్య, కుళాయి సమస్య, లైట్ సమస్య, ఏదైనా సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రతి ఇంటికి కూడా తిరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈరోజు మొదటగా ఆనం వెంకటరెడ్డి నగర్ కానించి ఈరోజు మొట్టమొదటిగా అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది దాదాపు 10 రోజుల పాటు 18వ డివిజన్లో జరగబోతుంది. ఇంటింటికి పెనాక శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చినా, అదేవిధంగా ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా చాలామంది బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి వార్డు 18వ వార్డు.
ఈ వార్డులో ఏ సమస్య ఉన్నా కూడా అటు సేనానికి కానివ్వండి, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఎవరికి తెలియజేసినా కూడా అక్కడ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, గిరిధరెడ్డి గారు ఏ సమస్య ఉన్నా కూడా తీర్చిదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీరి ద్వారా వారికి తెలియజేసి ఖచ్చితంగా మీ సమస్యని పరిష్కరించుకోవాల్సిందిగా 18వ డివిజన్ ప్రజలందరికీ కూడా మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సేనన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మీ సమస్య ఏదన్నా కూడా తెలియజేయాలని కోరుకుంటాము.